మన తెలంగాణ పోరాటం ట్యాగ్ లైన్ ఏందంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ముఖ్యమైన అంశం మీద పోరాటం చేసిండు కేసీఆర్ సార్. అది ఆ పాటలో వాడినట్టు భవిష్యత్ తరాలు ఆయనను చూస్తారో చూడరో వేరే విషయం కానీ, మేము చూసి ఆయనతోటి పోరాడడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తాం. ఆయన లేకపోతే ఇవాళ రాదు అన్న విషయం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాలలో ఒప్పుకుంటూ పెద్ద పెద్ద పార్టీల ముఖ్య నాయకులు కూడా కేసీఆర్ గారు లేనిది తెలంగాణ వచ్చేది కాదని వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పాల్సి వచ్చింది. చెప్పి కొంతమంది ఏదో మాట వరుసకు కాకుండా మనస్ఫూర్తిగా కూడా చెప్పారు అనేది కూడా మనం దాంట్లో చూసుకుంటే తెలుస్తుంది. మరి తెలంగాణ కార్యక్రమం చేసేటప్పుడు, ఉద్యమాలు చేసేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉండనే? ఆయన మనం ఇప్పుడు ఈ సమయంలో చెప్తే ఆయన యాక్సెప్ట్ చేసాడో చేయడో కానీ, నేను చూసిన టైంకి అయితే ఆయన ఒక గన్ను పట్టుకొని పోరాటంకి యాంటీగా పనిచేసిండు. సమైక్య రాష్ట్రానికి అండగా, ఇవాళ కూడా సమైక్య రాష్ట్రానికి అండగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు. నిన్న విగ్రహం ఆవిష్కరణ చేస్తే టీడీపీ జెండాలు హైదరాబాద్లో మొత్తం చక్కర్లు కొట్టినాయి. అది ఆయన ఉండడం కాబట్టి జరుగుతుంది. నిన్న మహానాడులో ఆయన ఒక పెద్ద మనిషి అసలు తెలంగాణ పేరే లేదన్నాడు, డిక్షనరీలో లేదన్నాడు. డిక్షనరీ లేదుకుంటుంది రా భయ్, చరిత్రలో ఉంటుంది తెలంగాణ పేరు. రక్తంతో రాసింది తెలంగాణ. గోల్కొండ కిల మీద చూడు, చార్మినార్ దాని మీద చూడు, నువ్వు ఏడా చూసినా తెలంగాణ చరిత్రలో ఉంటుంది పేరు. నీకు డిక్షనరీలో ఎందుకు ఉంటుంది రా భయ్? నీకు ఏమంటారు, అది అకస్మాత్తుగా సీరియస్ ఎట్లయితుంది అన్నట్టు మీకు 5 ఏళ్ళు అజ్ఞాతవాసం నుండి అలా గవర్నమెంట్ రాగానే మహానాడు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మెప్పు కోసం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, పక్క రాష్ట్రం మీద బురద తగిలితే మన రాష్ట్రంలో మనల్ని మంచి చూసుకుంటారు అనుకోవడం అలా అమాయకత్వం అది.